గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరు బాగున్నారా? నేను బాగుండప్ప, మీరు కూడా బాగానే ఉండరు అనుకుంటున్నా. ఏం లేదు, భారతదేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో ప్రజలు తీర్పిచ్చారంటే దీనికి ప్రజలలో మార్పు వచ్చింది అనుకున్నానా మరి లేదా నాకైతే అర్థమైతే లేదప్ప. మీరు చెప్పండి ఏమన్నా వచ్చింది మార్పు అంటే. ఇక లెజెండ్ ఎవరు, మన చాలామంది పాపం తనని అంటే ఆయన చేసిన పనులు కూడా అట్లనే ఉంటాయి అనుకోండి, చూసినాం కూడా, మనం కూడా చూస్తూనే ఉన్నాము. నితీష్ కుమార్ గారు ఆయన ఒక పెద్ద లెజెండ్ నిజంగా. పొలిటికల్ అట్లాంటి తెలివి పనులు నిజంగానే అతన్ని ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి అట్లా ఎట్లా చేస్తూ ఉంటే చాలామంది రాజకీయ నాయకులు, ఇప్పుడున్న పెద్ద పెద్ద తెలివి పనులు, అతి తెలివి పనులు అందరూ అతన్ని అక్కడ ఉంటాడో తెలియదు, ఇక్కడ ఉంటాడో తెలియదు అన్నలే ఇప్పుడు అతన్ని ఒక్కసారి అదేదో చేసినావు కదా ఇంతకుముందు చాలాసార్లు, ఇది ఒక్కసారి ఇప్పుడు చెయ్యని అడుగుతున్నారు చాలామంది అతన్ని. చూద్దాం ఈసారి అన్న అతను చేస్తాడా మరి చేయడా, నాకు ఇక తెలియాలి, ఇక మనకే తెలియాలి. కొన్ని గంటలు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అనేది ఇక అది పెద్ద కనివిని ఎరగని రీతిలో చరిత్రలోనే అది పెద్ద ప్రభంజనం. నాయుడు గారు నిజంగా కంగ్రాచులేషన్ సార్ మీకు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు మీకు హార్దిక శుభాకాంక్షలు అండి. ఇక చూడండి ఏం చేస్తారు, ఎట్లా అవుతుంది సంసారాలు. ఇక ఎవరన్నా ఏలుండిపోయి ప్రభుత్వాలని, కానీ ప్రజలకు మంచి చేయడానికి కొంచెం ప్రయత్నం చేయండి. కొంచెమే ఇంకొకసారి పెద్దగా చేయకపోయినా కానీ కొంచెం ధరలు, బేరోజుగారీ అనేది ఉందో దాని మీద కొంచెం ఆ ముద్దతోనే ఈరోజు చాలామంది మార్పు తెచ్చుకున్నారు కావాలని. ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఓకే.